తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం సిటీలోని 3వ డివిజన్లో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడుపూడి సత్యబాబు మహిళల సమక్షంలో పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. అనంతరం డివిజన్ పరిధిలోని 300 మంది పేద మహిళలకు చీరలు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు. అలాగే పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న 2 సీనియర్ మహిళా కార్యకర్తలను సాలువాలతో ఘనంగా సత్కరించి వారికి 1000 నగదును, చీరలను అందజేశారు. ఈ సందర్భంగా కూడుపూడి సత్యబాబు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44వ వసంతంలోకి అడుగుపెట్టడం గర్వకారణమన్నారు. ఎన్టీఆర్ వేసిన బలమైన పునాదులపై నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీ మహావృక్షంలో ఎదిగిందని పేర్కొన్నారు. సమాజంలోని నిరుపేదలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. పార్టీకి అండగా నిలిచే కార్యకర్తలే తమ బలమని, ముఖ్యంగా సీనియర్ కార్యకర్తలను గౌరవించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, లోకేష్ సారథ్యంలో ప్రజా సమస్యలపై పోరాడుతూ తెలుగుదేశం జెండాను మరింత ఎత్తుకు తీసుకెళ్తామని తెలిపారు. టీడీపీ నాయకుడు పిల్లి శ్రీను, అహ్మద్ ఉన్నీసా, నాగమణి, సరోజిని తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టి 44 సంవత్సరాలు, 44 వసంతాలుగా అడుగు పెడుతున్నాం. ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు కూడు గుడ్డ నీడ అని ఈ పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి కూడా ఎన్నో బీసీలకు ప్రత్యేకించి ఈ 24% ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తీసుకురావడం, అలాగే ముఖ్యంగా సంక్షోభాలను కూడా ఎదుర్కొంటూ ప్రతిసారి తెలుగుదేశం పార్టీ ఈసారి అయిపోతుందని అనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా రెట్టింపు ఉత్సాహంతో ఎదరికి రావడం అందరూ కూడా గమనించాం. ముఖ్యంగా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఈ పార్టీ స్థాపించారో దాన్నే ఎక్కడా కూడా తగ్గకుండా మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో ఈ పార్టీని తీసుకెళ్తుండగా మొన్న 2019 టు 24 కొన్ని చాలా సంక్షోభాలు ఎదుర్కొన్నాం. అయినా సరే మా యువనాయకుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో యువకాలం పాదయాత్ర మొదలెట్టి ఇంకా ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి.